ఆహ్వానాన్ని మన్నించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి ఒక రోజు జరుపుకోవడం అనేది భగవంతుడు మన భారతీయ సంస్కృతికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఎందుకంటే స్నేహం చేయడానికి ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎందుకంటే చిన్న వయసు వాళ్ళు కూడా పెద్దవాళ్ళతో స్నేహం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి అనుభవాలన్నింటినీ మనతో షేర్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు 100 యుద్ధాలు చేసినటువంటి సింహాలు. అలాంటి సింహం మన నానమ్మ, తాతయ్య, అమ్మమ్మలు అన్నమాట. అలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటే నిజంగా భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. భారతీయ సంస్కృతి ఎలా ఉంటుందంటే అసలు కంటే వడ్డీ ముద్దన్నమాట. ఎందుకంటే వాళ్ళ పిల్లల కంటే మనమే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ పిల్లల మీద వాళ్ళకు ఉన్న ప్రేమ అంతా అయిపోయింది, చూపించేశారు. తర్వాత వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించారో అంతకు రెట్టింపు ప్రేమ మన మీద వాళ్ళు చూపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నలంద ఆణిముత్యాల నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వన్స్ అగైన్ గ్రాండ్ పేరెంట్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు అనుభవించినటువంటి అనుభవాలే మా లైఫ్లో కూడా జరుగుతూ ఉంటాయి. అంతకు మించి ఏం జరగవు. సో మీరు వాటిని అనుభవించుంటారు కాబట్టి వాటి నుంచి కొన్ని మెలకువలు మనకి తెలియజేస్తారు. కాబట్టి మీరు చెప్పే చిన్నప్పటి కథలు కానీ మంచి మంచి మాటలు కానీ మాకు చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే మీరు అనుభవంతో చెప్పారు కాబట్టి వాటిని మేము జరిగేటువంటి ఒడిదుడుకుల నుంచి తప్పించుకోగలము. ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటే తప్పేం లేదు. ఎందుకు? అది చక్కగా మనకి మంచి నీడనిస్తుంది. ఆ పెద్ద చెట్టు ఎవరంటే మన కుటుంబానికి నానమ్మ, తాతయ్య, అమ్మమ్మలు. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కల్చర్లో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువగా అయిపోతున్నాయి. తల్లి, తండ్రి, వాళ్ళ పిల్లలు ఇంతే. ఆ పెద్దవాళ్ళని భారంగా అనుకుంటున్నారు. నా ఒపీనియన్. సో ప్రతి పేరెంట్ అలా ఆలోచించకుండా నానమ్మ, తాతయ్య, అమ్మమ్మల్ని గౌరవించి రెస్పెక్ట్గా చూసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఫారెన్లో ఉన్నటువంటి కల్చర్లో ఇలాంటి గ్రాండ్ పేరెంట్స్ ఇవంతా వాళ్ళకి తెలీదు. సో మన సంస్కృతికి ఇది ఒక గొప్ప అవకాశం. నైతిక విలువలు వాళ్ళు మన నుంచి కోరుకునేది ఏముండదు. గ్రాండ్ పేరెంట్స్ కనీసం మనము వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నానమ్మ భోజనం చేసావా, టాబ్లెట్స్ వేసుకున్నావా, ఇలాంటి చిన్న చిన్న మాటలే వాళ్ళకి చాలా గొప్పగా ఉంటాయి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నలంద మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.